నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రాకు స్వాగతం. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు పాలిట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏకు మేక అవుతారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. రాజకీయాలంటేనే కుట్రలు కుతంత్రాలు. పవన్ కళ్యాణ్కు రాజకీయాలు ఏమీ తెలియవని అనుకునే వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. అందుకే గుడ్డిగా చంద్రబాబు జెండాను మోస్తున్నాడని విమర్శిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఈ మధ్య పవన్ కళ్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక్కడే రాజకీయ కిటుకు ఉంది. ఇలా చెప్పడం వెనుక బీజేపీ వ్యూహం ఉందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటారు. ఎందుకంటే చూడండి అబ్బా, చంద్రబాబు 10 ఏళ్ళు సీఎంగా ఉండాలని పవన్ కోరుకుంటున్నాడు, కానీ ఆయన మాత్రం కొడుకుపై ప్రేమతో లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలని అనుకున్నాడనే మాట వస్తుంది. బాబు 10 ఏళ్ళు సీఎం కావాలనే పవన్ కామెంట్స్తో ఒక్క దెబ్బకు 2 పిట్టలు అనే సామెత గుర్తుకొస్తుంది. ఒకటి లోకేష్ను సీఎం కాకుండా అడ్డుకోవడం, రెండోది బాబు వయసు పైబడుతున్న కారణంగా ఆ సీట్లో తాను కూర్చోవడం. ఇదంతా బీజేపీ పొలిటికల్ గేమ్ ప్లాన్లో భాగమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ ప్రాంతీయ పార్టీ అయినా చివరికి కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. మరీ ముఖ్యంగా పవన్ను జాతీయ నాయకుడిగా చూపే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. దీనికి కారణం ఏనాటికైనా జనసేనను బీజేపీలో విలీనం చేసుకోవచ్చని ఆ పార్టీ పెద్దలు ధీమాగా ఉన్నారు. అందుకే పవన్ను తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఏదో ఒక కారణంతో తిప్పుతాండారు. కేవలం జనసేనానిగా మాత్రమే పవన్ను బీజేపీ చూస్తంటే ఆయనకు అంత ప్రాధాన్యం ఇవ్వడానికి బీజేపీకి ఏమైనా పిచ్చా? కాదు కదా. చంద్రబాబును ఇంకా 10 ఏళ్ళు సీఎంగా చూడాలని పవన్ అనగానే టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు సంబరపడిపోయినారు, బల్లలు జడిచిరి. పవన్ను బీజేపీ ఆడిస్తుందనే గ్రహింపు లేకపోతే ఎట్ట స్వామి? చంద్రబాబును ఎప్పటికీ సీఎంగా చూడడానికి బీజేపీకి ఎందుకు ఆసక్తి ఉంటుంది చెప్పండి? దేశమంతా జెండా పాతాలని బీజేపీ తహతహలాడుతుంది. అందులో భాగంగా రానున్న రోజుల్లో పవన్ను తమ పార్టీలోకి తీసుకొని సరికొత్త నాటకానికి తెర లేపనుంది బీజేపీ. రాజకీయం అంటే రాత్రికి రాత్రే ఎన్నో మారుతుంటాయి. అందులోనూ పవన్ పందా చూసిన వాళ్ళెవరైనా ఆయన నిలకడగా ఉంటారని నమ్ముతారా? ఎప్పటికప్పుడు ఆయన మాట తీరు మారుతూ ఉంటుంది. ఇక చంద్రబాబును సీఎంగా చూడాలనే మాట ఓ లెక్క. ఏం చంద్రబాబు తన సొంత మామను వెన్నుపోటు పొడిచి సీఎం కాలేదా అని అవసరమైనప్పుడు పవనే మాట్లాడతారు. చూస్తూ ఉండండి, మీకు ఎలాంటి అనుమానం లేదు. ఏకులాంటి పవన్ త్వరలో మేకు కానున్నాడు. అది చంద్రబాబు పాలిట గుర్తుపెట్టుకోండి, టీడీపీ నాయకులు ముఖ్యంగా.